సో ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే 200 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో ఏదైనా స్పెషల్గా చేద్దాం అనిపించి నేనైతే యాదగిరి గుట్టకు అయితే వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక గుడికి దర్శించుకొని అలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అలాగే చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వ్లాగ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, యాదగిరి గుట్ట పైకి వెళ్ళడానికి అయితే కింద నుంచి అయితే ఫ్రీగా బస్సులు అయితే ఉంటాయి. మనం ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆగి ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రీ బస్సులే. సో మనం ఫ్రీ బస్సుల ద్వారా కొండపైకి వెళ్ళొచ్చు. సో సింపుల్ రూట్లో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. సో కొండ రూట్లో నుంచి మనకు వ్యూ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని పైకి అయితే వచ్చేసాను. సో పైకి వచ్చాక వ్యూ ఇలా ఉంది ఇక్కడ. సో మంచి అట్మాస్ఫియరు, అలాగే బాగా డెవలప్మెంట్ చేశారు యాదగిరిగుట్టని. సో మంచి మంచి కట్టడాలు, అలాగే శిల్పకళలు, సో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మనం దర్శనానికి వెళ్ళాలంటే ముందు ఫోన్లు అలాగే కెమెరాలు మాత్రం తీసుకెళ్ళకూడదు. సో అందుకే నేను ఫోన్లు కెమెరాలు కింద పెట్టి వచ్చాను. సో ఆ తర్వాత అయితే దర్శనం అయిపోయింది. సో దర్శనం తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్లు తీసుకొచ్చి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో పైన అయితే ఇక్కడ వీడియోలు తీసుకోవచ్చు, లోపల మాత్రం నాట్ అలౌడ్ ఫోన్స్ అయితే. సో ఇక్కడ మొత్తం మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గుడిలో. సో మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంది. లోపల దర్శనం ఎలా ఉంది అన్న విషయానికి వచ్చేస్తే లోపల మాత్రం చాలా బాగుంది. ఒక డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే లోపల. సో మంచి ఆర్కిటెక్చర్, అలాగే ఒక మంచి డెవలప్మెంట్, అలాగే మంచి మెయింటెనెన్స్ అయితే కనిపించింది నాకు లోపల. సో మంచి కలర్స్, అలాగే లైటింగ్ మాత్రం చాలా బాగుంది. సో లోపలికి దర్శనానికి వెళ్ళి మాత్రం చాలా షాక్ అయిపోతారు, అంత బాగుందన్నమాట లోపల. అండ్ బయట కూడా చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తారు ఇక్కడ. సో కొండపైన మాత్రం ఇలా ఉంటుంది మనకు. సో మామూలు టైంలో అయితే రష్ తక్కువగా ఉంటుంది, బట్ దర్శనాలు ఎక్కువగా ఫెస్టివల్స్ టైంలో అయితే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఇవన్నీ వెయిటింగ్ హాల్స్ అనమాట. సో మనకు కింద లడ్డు టికెట్స్, అలాగే ప్రసాదాలు అయితే కింద అయితే దొరుకుతాయి. సో అలాగే అయితే ఇక్కడ మంచి పార్క్ కూడా ఉంది, అలాగే మీరు ఎంజాయ్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్న టైంలో అయితే మీ ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫెస్టివల్స్ టైంలో రష్ ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఫోన్లు, చెప్పులు పోయే అవకాశం ఉంది. నా అయితే చెప్పులు పోయాయి, మళ్ళీ దొరికాయి అనుకోండి. సో ఫ్రెండ్స్, కొంచెం మీరు వస్తువులను మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి మంచి ఫోటోలు దిగచ్చు. అలాగే ఇక్కడ భువనగిరి ఫోర్ట్, అలాగే స్వర్ణగిరి, ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బాయ్ బాయ్, సీ యూ. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.